బ్లడ్ ప్రెషర్లో 2 వాల్యూస్ ఉంటాయి. నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80 ఎప్పటికీ కూడా. 120/80 ఏంటి అనేది మీరు ఈరోజు తెలుసుకోండి. ఈ 1% ఈరోజు తెలుసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎప్పటికీ 120/80 అనేది ఒకటి సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం, ఒకటి డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. సో సిస్టాలిక్, డయాస్టాలిక్ అంటే వెరీ సింపుల్గా చెప్పాలి అంటే, సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని యొక్క మ్యాక్సిమం కెపాసిటీ, అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు నడుస్తున్నప్పుడు, మీరు పని చేస్తున్నప్పుడు కొట్టుకునే హార్ట్ బీట్, అది 120/80 అనేది. 120 అనేది నార్మల్, అదేంటి అప్పర్ వాల్యూ, ఓకేనా. సో అది సిస్టాలిక్ అంటాం. డయాస్టాలిక్ అంటే వెరీ సింపుల్గా చెప్పాలి అంటే మనం ఏమంటామంటే దాన్ని రెస్టింగ్ హార్ట్ బీట్ అంటాం. అంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు బేసిక్గా గుండె కొట్టుకుంటూ ఉంటుంది కదా, అంటే మనం కూర్చొని ఉన్నా లేదా ఏమీ పని చేయకుండా నిద్రలో అయినా మీరు రెస్ట్ తీసుకుంటున్న టైం, అంటే మీరు మాట్లాడుకోకుండా, తినకుండా, తాగకుండా, ఒకరితో ఏమీ వాదించుకోకుండా ఏదైతే ఉంటామో దాన్ని మనం డయాస్టాలిక్ అంటాం. సో సిస్టాలిక్ బై డయాస్టాలిక్ అనేది బీపీ రేంజ్ వాల్యూస్ 120/80.